వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్‌కి నో ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దశాబ్దాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు నిస్వార్థ సేవలందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరామకంలో పొందే పెన్షన్‌పై ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ ట్యాక్స్ విధించడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఆర్థిక శాఖ మాత్రమే కాదు, నైతికత, న్యాయం మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న. పెన్షనర్లకు ఆదాయ పన్ను ఉండకూడదు అనే వాదనకు బలం చేకూరుస్తూ ఈ దిశగా ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు నొక్కి చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం, అప్పుడు పన్ను సమంజసమే. ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు అతను అందించే సేవకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు. ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయం అంటే ఇన్‌కమ్‌గా పరిగణించబడుతుంది. కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎటువంటి అభ్యంతరకరమైతే లేదు. అది చట్టబద్ధమైన, న్యాయమైన ప్రక్రియ. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఇది ఆదాయం ఎలా అవుతుంది? పెన్షన్ సుమారు 30-36 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఉద్యోగి పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత అతనికి నెల నెలా చెల్లించే పెన్షన్ అతని జీవనాధారం కోసం అతను ఇన్నేళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపరాన్యుయేషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడిన వేతనము వంటిది, డిఫర్డ్ వేజ్ లాంటిది. ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ సంపాదించే ఆదాయం కాదు. మరి పెన్షన్‌పై పన్ను ఎందుకు విధించకూడదో బలమైన వాదనలు అయితే విందాము. సో, పెన్షన్ అనేది సేవలకు ప్రతిఫలం, ఆదాయం కాదు. పెన్షన్ అనేది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేదా సేవ అందించగా వచ్చినది కాదు. ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలం. కాబట్టి దీనిని క్రియాశీలక ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు. రెండవది, జీవనాధారానికి భరోసా. వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో పెన్షన్ అనేది రిటైర్ ఉద్యోగి, అతని కుటుంబానికి జీవనాధారం. దీనిపై కూడా పన్ను విధిస్తే వారి ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు. మూడోది, డబుల్ టాక్సేషన్ వాదన. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు తన జీతంపై ఇప్పటికే ఒకసారి ఆదాయపు పన్ను చెల్లించాడు. ఇప్పుడు అదే సర్వీస్ ఆధారంగా వచ్చే పెన్షన్‌పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబుల్ టాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఈ వాదనపై చట్టపరమైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ నైతికంగా ఇది చర్చనీయాంశము. ఇకపోతే నాలుగోది, వాయిదా వేయబడిన వేతనము. కొందరు ఆర్థిక నిపుణుల ప్రకారంగా పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి పదవీ విరమణ తర్వాత చెల్లించే వేతనమే. అలాంటప్పుడు ఆ వాయిదా వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగి తన మూల వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేసుకుంటే ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకు అని కూడా వాదన అయితే ఉంది. ఇక ఐదోది, ఉత్పాదకత లేని దశ. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల ఉత్పాదకత కార్యకలాపాలలో పాల్గొనడు. సాధారణంగా అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ, వాల్యూ అడిషన్ సృష్టించేది కాదు. ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు, ట్రాన్స్‌ఫర్ పేమెంట్ లాంటిది మాత్రమే. కాబట్టి ఈ విధంగా ఈ వాదనలన్నీ కూడా ట్యాక్స్, పెన్షన్ పైన ట్యాక్స్ ఎందుకు విధించకూడదో ఇయన్నీ బలమైన వాదనలుగా అయితే నిలుస్తున్నాయి. మరి ప్రశ్నించాల్సిన అంశాలేంటి? ప్రభుత్వానికి చేరాల్సిన అంశాలేంటని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా పెన్షనర్స్ అంతా కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ పెన్షన్స్ టాక్సబుల్ కానప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లు ఎందుకు టాక్సబుల్ అంటున్నారు? ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్లు ఆదాయ పన్ను పరిధిలోకి రావటం లేదని ఒక వాదన ఉంది. అది నిజమే అయితే దశాబ్దాల పాటు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై పన్ను విధించడంలో వివక్ష ఎందుకు? ఈ ప్రశ్న ప్రభుత్వానికి, పౌర సమాజానికి చేరాలి.
పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు. గతంలో సుప్రీంకోర్టు డీఎస్ నకారా కేసు వంటి చారిత్రాత్మక తీర్పులలో పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదది ఉద్యోగి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అలాంటి హక్కు ద్వారా లభించే జీవనాధారంపై పన్ను భారం మోపడం అనేది ఆ హక్కు స్ఫూర్తికి విఘాతం కలిగించదా అనైతే ప్రశ్న లేవనెత్తుతుంది. భారతదేశంలో వ్యవసాయం ఆదాయంపై పన్ను లేదు. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వారికి ఈ పన్ను మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా దశాబ్దాల పాటు దేశ నిర్మాణంలో, పరిపాలనలో పాలుపంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా గౌరవించి వారి పెన్షన్లపై పన్ను మినహాయింపు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి చేయాల్సిందేమిటి? ఉద్యమం అవసరమంటే పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై తమ గొంతు విప్పాలి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలి. ఈ అంశంపై అవగాహన కల్పించాలి. పెన్షన్‌పై పన్ను ఎందుకు సరికాదో వివరిస్తూ ఈ సందేశాన్ని మిత్రులు, కుటుంబ సభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. పెన్షనర్ల సంఘాలు, పౌర సమాజ సంస్థలు ఈ డిమాండ్‌ను ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వ విధాన నిర్ణేతపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరమైన పోరాటానికి కూడా సిద్ధపడాలి. మరి పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం, వారి జీవనాధారం, వారి హక్కు. దానిపై ఆదాయపు పన్ను విధించడం అనేది పునఃపరిశీలించాల్సిన అంశము. శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ఈ దిశగా చేస్తున్నటువంటి పిలుపునకు స్పందించి పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం కలిసికట్టుగా కృషి చేస్తే పెన్షనర్లకు ఆదాయ పన్ను రద్దు అనే లక్ష్యం సాకారం కాగలదు. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, దశాబ్దాల సేవకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం కూడా అవుతుంది. మరి దీనిపై పెన్షన్‌పై ట్యాక్స్ ఎందుకు ఉండకూడదు అని పెన్షనర్స్ కూడా కొందరైతే బలంగా చెప్తున్నారండి. సో, పెన్షనర్స్ వారి అభిప్రాయాన్ని ఈ విధంగా అయితే వెల్లడించారు. ఇదెక్కడి న్యాయం? 5 సంవత్సరాలు పని చేస్తే 5 సంవత్సరాలు కాదు, ఒక్కరోజు పని చేసినా కూడా ఎమ్మెల్యే, ఎంపీలకు లోక్‌సభ, రాజ్యసభ మెంబర్‌లకి కూడా వారి యొక్క పెన్షన్‌కి ట్యాక్స్ నాట్ టాక్సబుల్. బట్ 30-40 ఇయర్స్ ఇలా చాలా సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? సో, ప్రభుత్వం ఇందులో పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు. ఇది ప్రభుత్వం దయతో, కరుణతో ఇచ్చే భృతి కాదు. మరి దీనిపై ఎందుకు పన్ను చెల్లించాలి? రాజకీయ నాయకులు పని చేసినప్పుడు వారికి ఇచ్చే అనేక సదుపాయాలు అందులో ఒక వంతు కూడా ఉద్యోగులకు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్‌లు తీసుకునే వారిపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు? న్యాయ వ్యవస్థనే ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలనైతే మా వినతి అని తెలియజేశారు. మరొకరు వారి అభిప్రాయాన్ని ఈ విధంగా అయితే వెల్లడించారు. సో, ఆల్రెడీ ట్యాక్స్ అయితే కట్ అయింది గానీ డీఏ అరియర్స్ అయితే రాలేదంటున్నారు. మరొకరు నేను సంవత్సరానికి 2,00,000 కడుతున్నాను. ఎప్పటినుంచో గొంతెత్తుతున్నా కూడా నో యూస్ అనైతే అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క పెన్షన్‌పై ట్యాక్స్ అనేది సమంజసమా కాదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.